ఇన్కమ్ సోర్స్‌లు ఉన్నాయి మనకి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనంటే హాఫ్ నాలెడ్జ్ నేను ఎక్కువ ఆలోచించలేను. నాకు ఆలోచన పవర్ తక్కువ కాబట్టి నేను ఇంత సంపాదించగలుగుతున్నా. నాకంటే మీరు ఇంకా బెటరు. అర్థమవుతుందా? మీరు ఇంకా సంపాదించగలుగుతారు. ఓకే. హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది చాలా రోజుల నుంచి అడిగే డౌట్ ఒకటేనండి. మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? యూట్యూబ్ అండ్ అట్లాగే యూట్యూబ్ కాకుండా ఇంకెన్ని రకాలుగా సంపాదిస్తారు కూడా ఒక వీడియో చేయండి. సో దట్ అది మాకు ఉపయోగపడవచ్చు మధు గారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూట్యూబ్ అండ్ అట్లాగే యూట్యూబ్ కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా సంపాదిస్తా, నెలకి ఎంత వస్తుంది, నా ఖర్చు ఎంత పోద్ది, నేను ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతాను, ఎవ్రీథింగ్ ఇందులో కూడా నేను మీకు చెప్తాను. మీరు గుర్తుపెట్టుకొని ఏ యూట్యూబ్ క్రియేటర్ కూడా ఇలాంటి వీడియో చేయడు. ఎందుకంటే ఇలాంటి వీడియో చేస్తే హేట్ స్ప్రెడ్ అవుతుంది. మీరు ఇంత సంపాదిస్తున్నారా సో అని చెప్పేసి చాలా వరకు కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరు చేయడానికి డేర్ చేయరు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నా తెలుగు కమ్యూనిటీలో ఎవరికైనా సరే నేను ఇన్ని రకాలుగా సంపాదిస్తున్నాను కదా, ఏదో ఒక వే వాళ్ళు ఎంచుకోవచ్చు. నేను సంపాదించే ఇన్ని దారుల్లో ఏదో ఒక దారిని వాళ్ళు చూసుకున్నారనుకోండి, మీరు సంపాదించే డబ్బులకి ఇంకొంచెం ఎక్కువ యాడ్ అవుతాయి డబ్బులు. అట్లా దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంత సంపాదిస్తున్నా మీరు ఇంత సంపాదించలేరు అనే విషయం గురించి కాదు నేను డిస్కస్ చేసేది. నేను ఇంత సంపాదిస్తున్నా, ఇందులో ఏదన్నా మీరు ఉపయోగపడితే వాడుకోండి ఈ ఇన్కమ్ సోర్స్ని అని చెప్పేసి నేను చెప్తున్నా, అంతే. ఓకేనా? కాబట్టి ఎవరు తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు ఈ వీడియో. కేవలం నేను ఇన్కమ్ సోర్సుల గురించి చెప్తున్నాను, అంతే. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేశారో లేదో చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్కమ్ సోర్స్లో ఏదో ఒక దాన్ని వాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ సోర్స్ ఏంటంటే ఇన్కమ్ యూట్యూబ్ ఛానల్ అండి. నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు రీసెంట్గా ఈ లాంగ్ ఫార్మేట్ వీడియోస్కి యాడ్స్ కూడా చాలా వరకు పెంచింది. అండ్ డబ్బులు కూడా చాలా బాగా వస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి నేను యూట్యూబ్ నుంచి ఎంతెంత అమౌంట్ తీసుకుంటున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను చూడండి. ఇంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట మనకి మంత్లీ. సో ఎలా లేదనుకున్నా ఒక 15,000 నుంచి ఒక 30,000 దగ్గర అమౌంట్ అయితే వస్తుంది. సో కొన్ని సార్లు ఏంటంటే మరీ దారుణంగా వీడియో చేయకుండా, లేకపోతే వ్యూస్ తక్కువ వచ్చి రెవెన్యూ అంతా డ్రాప్ అయిపోతే ఒక 15,000 ఒక 13,000 అట్లా వస్తుంది. ఒక 13,000 15,000 దగ్గర వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ అండి. ప్రమోషన్స్కి నాకు నెలకి ఎలా లేదనుకోండి, ఇప్పుడు ఛానల్ ప్రమోషన్స్ కానీ, యాప్ ప్రమోషన్స్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ ప్రమోషన్స్ కానీ, వీటన్నిటి కూడా సో నెలకి ఎలా లేదనుకున్నా 1-2 ప్రమోషన్స్ ఇట్లా నేను చేసినా కానీ ఒక 5,000 దగ్గర అయితే వస్తుందండి. ఓకేనా? సో ఈ యొక్క 15,000, ఈ యొక్క 5,000 20,000 యావరేజ్గా అట్లా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇంకొక విషయం, ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. తర్వాత దాని నుంచి ఎంత వస్తుందో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ కొందాం అనుకుంటున్నారు. నేనేం చేస్తాను, మీరు కొనాలనుకున్న ఫోన్ గురించి నేను అడిగి మీకు నేను లింక్ పెడతా. ఇదిగో ఈ ఫోన్ తీసుకోండి బాగానే ఉంటుంది, మీరు అడిగిన ఫోనే ఒరిజినల్ లింక్ అని చెప్పేసి నేను పెడతా. పెట్టినప్పుడు నేను పంపించిన లింక్ నుంచి మీరు తీసుకున్నారనుకోండి, ఈ అమెజాన్ వాడు ఏం చేస్తాడంటే ఒక 80,000 అనుకోండి ఈ ప్రోడక్ట్. సో దీని నుంచి కొంచెం కమిషన్ తీసి మన అకౌంట్కి ఇస్తాడు. అంటే నేను పంపించిన లింక్ వల్ల కొన్నారు కదా, సో నేను చెప్పడం వల్ల మీరు ఈ ప్రోడక్ట్ కొన్నారని చెప్పేసి అమెజాన్ వాడు ఏం చేస్తాడంటే నాకు ఎంతో కొంత కమిషన్ ఇస్తారు. లైక్ ఒక 500 ఒక 1,000 రూపాయలు అట్లా కమిషన్ ఇస్తాడు. ఓకేనా? సో 80,000 రూపాయలు ప్రోడక్ట్కి 500 800 వస్తాయన్నా అని మీరు అనుకోవచ్చు. అక్కడ మనం ఏమీ గుడ్డలు దించుకొని పని చేయట్లా. జస్ట్ లైక్ ఏంటంటే ఒక లింక్ షేర్ చేసాం, క్లిక్ చేశాడు, సెకండ్ పని అంతే. సెకండ్లో మీరు 500 1,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే అది చాలా ఎక్కువ, అవునా కదా? సో ఇక్కడ ఇది నేను చెప్పేది. అండ్ ఇక్కడ అమెజాన్ అఫిలియేట్ మీద నేను సంపాదించిన చాలా తక్కువ. ఒక నెల 4,000, ఒక నెల 5,000, ఒక నెల 8,000, ఒక నెల 6,000. ఇప్పుడు రైట్ నౌ అయితే నేను అమెజాన్లో లింక్స్ ఏం షేర్ చేయట్లేదు కాబట్టి నాకు ఇన్కమ్ తక్కువ వస్తుంది. 140, 150, 500 అట్లా వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తా అమెజాన్ అఫిలియేట్. మీకు అందరికి కూడా మళ్ళీ పేమెంట్ మొత్తం మంచిగా వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఒక సపరేట్ వీడియో చేస్తా. కానీ నేను చేశాను చూసారా అమెజాన్ అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లింక్ ఎలా పెట్టాలి, డబ్బులు ఎలా వస్తాయి అనే ప్రాసెస్ గురించి ఒక వీడియో చేశా. ఆ వీడియో చూసి చాలామంది వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్స్ పెట్టుకొని చాలామంది డబ్బులు సంపాదించుకున్నారు. సో మొన్న ఒక అతను అయితే కాల్ చేశాడు, బ్రో మీరు పెట్టిన వీడియో చూసి నేను సంపాదిస్తున్నాను. నేను రైట్ నో బెలెనో కార్ ఒకటి తీసుకున్నాను, అమెజాన్ అఫిలియేట్ ఇన్కమ్ని బేస్ చేసుకొని తీసుకున్నాను నేను. అండ్ నాకు మంత్లీ ఎలా లేదనుకున్నా ఒక 60,000 నుంచి 1,00,000 రూపాయలు దగ్గర వస్తాయి బ్రో, ఇట్లా లింక్స్ షేర్ చేయటం వల్ల అని చెప్పేసి అన్న. సో ఆ విషయం విన్నాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ సోర్స్ నాకు ఉపయోగపడినా పడకపోయినా నా ఫాలోవర్కి, నా సబ్స్క్రైబర్కి ఉపయోగపడింది. సో అంతకంటే ఇంకా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది చెప్పండి.
సో అట్లా ట్రై చేయండి అమెజాన్ అఫిలియేట్ని. అసలు తీసేసేది అయితే కాదు, చాలా బాగుంటుంది. మనం అక్కడ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ లింక్ పోస్ట్ చేస్తే వాళ్ళు దాని మీద క్లిక్ చేసి తీసుకుంటారు. అండ్ అట్లాగే ఆ లింక్ ఏమి మనం ఫేక్గా క్రియేట్ చేసేది కాదు, ఒరిజినల్ ప్రోడక్టే, కాకపోతే మన తరపు నుంచి పంపిస్తున్నాం అంతే. అట్లా ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్ వర్క్లు అండి. ఛానల్ వర్క్లు కూడా నాకు ఛానల్ వర్క్ ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసి మీ మనీ తీసుకుంటా. అయితే మీరు అనొచ్చు, అన్న ఛానల్ వర్క్లు మనీ ఎందుకన్నా, ఫ్రీగా చేయవచ్చు కదా అని చెప్పేసి మీరు అనవచ్చు. అయితే గతంలో నాకు చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగాయి. ఏంటంటే ఫస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు నాకు 1000-2000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే మనని గుర్తుపెట్టుకొని ఒకళ్ళు ఇద్దరు అట్లా ఫోన్ చేసేవాళ్ళు, సార్ ఇట్లా ఛానల్ ప్రాబ్లం చేస్తారంటే చేస్తామండి, మెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి, నేను చేసి పెడతాను మీకు అంటే, సరే అండి డబ్బులు ఎంత తీసుకుంటారన్న, అయ్యో డబ్బులు ఏమి వద్దండి, నేను ఫ్రీగా చేసి పెడతా, ఇబ్బంది ఏం లేదని అంటే, కాదు పర్లేదు చెప్పండి అన్న. లేదండి నేను ఫ్రీగా చేసిస్తాను, నాకు ఇబ్బంది ఏమి ఉండదు అని అన్న. సరే మళ్ళీ కాల్ చేస్తా అన్నారు, చేయలే. మళ్ళీ తర్వాత ఒక లేడీ చేశారు, సేమ్ అదే జరిగింది. డబ్బులు తీసుకోండి సార్, డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఒక 2-3 నిమిషాలు వాళ్ళు అడిగేసరికి వద్దండి, ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చేదానికి నా ఖర్చులకు సరిపోతుంది, ఇంకెందుకండి అవసరానికి మించిన డబ్బు అని నేను అన్నాను. అంటే సరే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళు. అలాగే ఒకరోజు ఒక పెద్ద ఆయన జ్యోతిష్యం ఛానల్ వాళ్ళు కాల్ చేశారు, బాబు ఇట్లా మా ఛానల్లో పలానా ప్రాబ్లం అవుతుంది, ఫిక్చర్స్ ఇస్తారా, మేము మనీ ఇస్తామంటే, ఫిక్చర్స్ ఇస్తానండి బట్ డబ్బులు ఏం అవసరం లేదులేండి, ఫ్రీగా చేసి ఇస్తాను అన్నాను. లేదు బాబు డబ్బులు తీసుకోను. లేదండి. అట్లా ఒక 4-5 నిమిషాలు కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆ పెద్ద ఆయన ఒకటే మాట అన్నాడు, బాబు ఇప్పుడు నా ఛానల్ని మీరు తీసుకుంటారు, మీరు ఏం డబ్బులు తీసుకోకుండా చేస్తారు, మంచిదే కాదంటలేదు, కానీ ఇప్పుడు ఆ ఇష్యూ నేను చెప్పిన ఇష్యూ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, నేను మీకు డబ్బులు పే చేశాను అనుకోండి, నేను డబ్బులు కొట్టాను కదా నీకు, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి నిన్ను నిలదీయడానికి ఉంటుంది. అట్లాగే డబ్బులు తీసుకొని మనం చేసాం కాబట్టి జాగ్రత్త చేయాలనే భయం కూడా మీకు ఉంటుంది. అంటే మీరు ఇలా చేస్తారని కాదు, ఎవరి మైండ్ సెట్ అయినా ఇలాగే ఉంటుంది. డబ్బులు పెడితేనే మంచి వస్తువు దొరుకుతుంది, డబ్బులు లేకుండా ఫ్రీగా వచ్చేది ఫ్రీగా ఉన్నట్టే ఉంటుంది. సో దాని దగ్గర నాణ్యత లేదు అని అనుకుంటారు ఎవరైనా సరే. ఎప్పుడు కూడా ఇలా చేయకు, ఎంతో కొంత చేయి, బయట వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు కనుక్కోండి, దానికంటే కొంచెం తక్కువలో మీరు చేసి పెట్టండి, మీకు డబ్బులు వస్తే. అలాగే చేయించుకున్నందుకు మాకు సాటిస్ఫాక్షన్, ఒక నమ్మకం ఉంటుంది, ఒక డబ్బులు తీసుకొని చేశాడు, రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే తను గట్టిగా అడగవచ్చు, మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి అనే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి డబ్బులు తీసుకొనే చేయండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మనం ఛానల్ వర్క్లు అనేది మనీ తీసుకొని చేస్తాం, ఓకేనా. సో ఇది యాక్చువల్ రీజన్. చాలామంది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ చాలామందికి కూడా నేను రీసెంట్ డేస్లో కూడా చాలామందికి ఛానల్ ప్రాబ్లమ్స్ ఉంటే వితౌట్ ఎనీ కాస్ట్, డబ్బులు తీసుకోకుండా వాళ్ళ వర్కులు కూడా చాలా వరకు సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ చేయడం కానీ, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం కానీ, వెరిఫికేషన్స్ చేయడం కానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎర్రర్లు కానీ, చాలా వరకు నేను డబ్బులు తీసుకోకుండా చేశాను. అంటే కొన్ని విషయాలు ఏంటంటే డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. అది దానికి రీజన్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే డబ్బులు తీసుకుంటేనే ఇది వర్క్ కరెక్ట్గా అవుతుంది అనే నమ్మకం మీలో కలిగింది. మీరు నన్ను ఇలా తయారు చేశారు, ఓకేనా. నేను మిమ్మల్ని తయారు చేయటం కాదు. అంటే తప్పుగా అనుకోకండి, బట్ నా మనసులో ఉంది చెప్తున్నాను అట్లా. సో ఛానల్ వర్కులకి అయితే డబ్బులు అయితే ఛార్జ్ చేస్తామండి. కాకపోతే బయట వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో దానికంటే కూడా ఒక 1000 తక్కువే మనం తీసుకుంటాం, ఓకేనా. ఎప్పుడైనా సరే ఇది ఒకసారి కనుక్కుంటే మీకు అర్థమైపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఛానల్ వర్కులు చేశారనుకోండి, ఇలా చేసి వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ తీసుకున్న తర్వాత అసలు వాళ్ళు పట్టించుకోరు. బట్ మన దగ్గర అట్లా ఉండదు. నేను ఫర్దర్గా నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను, దాని ప్రకారం మీరు కాంటాక్ట్ అయ్యి, బ్రో పలానా రోజు పలానా వర్క్ చేయించాము, మళ్ళీ ఇదేమన్నా నాకు అర్థం కావట్లేదు అని అంటే మళ్ళీ ఫ్రీగా చేసిన రోజులు కూడా ఉన్నాయి, అవునా కాదా. ఎంతవరకు నన్ను ఫాలో అవుతున్నారో, నా దగ్గర ఎవరెవరైతే వర్క్ చేయించుకున్నారో వాళ్ళందరికీ తెలుసు నేనేంటి అనేది, ఓకేనా. సో అది. అండ్ ఛానల్ వర్క్ నుంచి కూడా వస్తుంది మనకి మంత్లీ, అలా లేదనుకున్న ఒక 5K 6K 10K అట్లా దగ్గర రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే Call-me-4 అండి. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే Call-me-4 యాప్ నుంచి కాల్ చేయండి. నేను చాలా వరకు మెసేజ్లు పెడుతూ ఉంటాను, వీడియోలో కూడా చెప్పి ఉంటాను. సో యాక్చువల్గా Call-me-4 ఏంటంటే ఒక కన్సల్టెన్సీ యాప్. అది ఒక ప్రైవేట్ నెంబర్ ఉంటుంది, నా నెంబరు మీ నెంబరు సేఫ్ ఉంటుంది. ఒక కంపెనీ నెంబర్ నుంచి మీ నుంచి నాకు కాల్ వస్తుంది, నేను పిక్ చేసి నేను మాట్లాడతాను. మాట్లాడిన దానికి మీరు రీఛార్జ్ చేసుకొని నాకు కాల్ చేస్తే ఆ అమౌంట్ అనేది నాకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వేసుకొని మీరు కాల్ చేశారనుకోండి, ఒక 10 మినిట్స్ నాతో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ ఈ వచ్చే 100 రూపీస్లో కూడా 100 రూపీస్ నాకు రావు, Call-me-4 కమిషన్ కట్ చేసుకొని నాకు ఇస్తాడనమాట అట్లా. సో ఈ Call-me-4లో మరి రేట్లు ఎందుకు పెట్టావన్నా, నువ్వు ఏమైనా పెద్ద సెలబ్రిటీయా, నీతో మాట్లాడాలనుకుంటే డబ్బులు వేసుకొని మాట్లాడాలా ఏంటి, నువ్వేమైనా పబ్లిక్ ఫిగర్లా ఫీల్ అవుతున్నావా అని మీరు అనొచ్చు. సో దీనికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉందండి. గతంలో ఒక వీడియో చేశానండి, ఆ వీడియోలో నా మొబైల్ నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత ఆ వీడియోకి 50,000 వ్యూస్ ఏమో వచ్చాయి. సో వాళ్ళందరూ కూడా ఆ మొబైల్ నెంబర్ తీసుకొని అసలు ఎంత మిస్యూజ్ అంటే,
ఒకళ్ళు ఫోన్ చేస్తారు, అన్నా మధు గారేనా మధువేనండి, చెప్పండి ఛానల్ ప్రాబ్లం, ఏంలా ఊకనే పని చేస్తుందా లేదా అని చెప్పి కనుక్కొని ఏమైనా ఉంటే చెప్తాలే అంటారు, కట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వీడియో లింక్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేకపోతే వేరే వాళ్ళు చేసుకున్న చాటింగ్ స్క్రీన్ షాట్లు. కొంతమంది ఏంటంటే ఏదో కూరగాయల లిస్టులు కూడా పెట్టుకుంటారు, ఏదో నోట్ ప్యాడ్ని వాడినట్టు వాడతారు నా నెంబరు. అసలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. అరే నేను చేసేటప్పుడు, నేను యూట్యూబ్ ఛానల్స్ ఈ వర్కులు చేసేటప్పుడు, నేను యూట్యూబ్ గురించి నేర్చుకునేటప్పుడు నాకు ఎవరు నెంబర్ కూడా ఇవ్వలేదండి. బాబు నీకేమైనా డౌట్ ఉంటే ఇగో ఈ నెంబర్కి చేయని ఎవ్వరు నాకు నెంబర్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు నాకు అనిపించింది, అరే యూట్యూబ్ కేటగిరీలో ఒక నెంబరు ఇచ్చి బ్రో ఇగో మీ ఛానల్ ప్రాబ్లం ఇదా, ఇగో ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్తాను మీకు అనేవాడు ఎవరు లేడు. ఆ మూమెంట్లో బాధేసి నేను ఆ రోజు నెంబర్ డిస్ప్లే చేశాను. ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, చాలామంది నెంబర్ ఇవ్వడానికి వెనకాడతారండి, నేను ఇస్తున్నా బట్ జాగ్రత్తగా వాడుకోండి అని అన్నాను. అంటే ఎంత మిస్యూజ్ చేసేవాళ్ళు. ఇంకొంతమంది ఫోన్ చేసి ఏడ్చుకుంటూ వాళ్ళ బాధలు చెప్తారు. నాకు అనిపిస్తుంది, అరే అసలు అవకాశాన్ని వీళ్ళు ఎందుకు వాడుకోవట్లేదు. సరే బాధలు చెప్పుకోవటం తప్పని నేను అంటలేదు, కానీ యువతల వాళ్ళ పరిస్థితి చూడండి. మా హస్బెండ్ నన్ను వదిలేశారు బ్రో, ఏదన్నా ఛానల్ పెడదాం అనుకుంటున్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు బ్రో, ఏదో రకంగా హెల్ప్ చేయండి అంటే హెల్ప్ అంటే ఏ రకంగా చేయాలి? నేను సంపాదించేదే చాలా తక్కువ, ఏ రకంగా హెల్ప్ చేయాలి? ఇప్పుడు కంటెంట్ విషయంలో అవన్నీ చెప్పకుండా బ్రో నేను ఛానల్ స్టార్ట్ చేశాను, నా ఛానల్ ప్రాబ్లం ఇది, వ్యూస్ రావట్లేదు, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని అంటే దాన్ని బట్టి ఛానల్ చెక్ చేసి మీకు సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ ఫాలో అవుతే మీకు రిజల్ట్ వస్తుంది. అది హెల్ప్ అండి. సో కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేయి తర్వాత నేను ఫోన్ చేస్తా కానీ అంటే, నేను బ్రో అని మాట్లాడతా, నేను అండి అని మాట్లాడతా. ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, అండి అనే వర్డ్ నేను యూజ్ చేస్తా. మీరు బ్రదర్ అన్నా, లేకపోతే బ్రో అన్నా, లేకపోతే అన్నయ్య తమ్ముడు, మీరు ఎలా పిలిచినా నేను అండి అంటాను, బ్రో అంటాను, సిస్టర్ అంటాను. ఎందుకంటే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా కుదిరితే నాకు ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే 99.9% ఆఫ్ ది పీపుల్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు అది చాలా ఇష్టం. నాకు ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. కానీ ఒక్క 1% పీపుల్ ఉన్నారు చూసారా, ఆ 1% పీపుల్ ఏంటంటే కొంచెం రెక్లెస్గా మాట్లాడినట్టుగా, ఏదో నేను వాళ్ళ కింద నేను పనిచేస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అట్లా కొన్ని నెంబర్స్ అయితే బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఎన్ని బ్లాక్ చేస్తాం? నేను ఇప్పుడు లిటరల్లీ ఇప్పటికి కూడా 2100 మెసేజ్లకు రిప్లై ఇవ్వాలి వాట్సాప్లో. సో అందువల్ల నేనేంటంటే కాల్మీ4లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కాల్మీ4లో జాయిన్ అయితే ఏంటంటే మీరు నాకు ఫోన్ చేసి టైంపాస్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే అక్కడ డబ్బులు కట్ అవుతూ ఉంటాయి కాబట్టి. బ్రో పలానా ఛానల్ ప్రాబ్లం బ్రో, తొందరగా చెప్పండి అని చెప్పేసి చాలామంది. అంటే డబ్బులు కట్ అవుతుంటే టైంపాస్ చేయడానికి మీరు ఇష్టపడరు, డబ్బులు కాదు ఫ్రీగా అని అంటే మాత్రం టైంపాస్ చేయడానికి ఇష్టపడతారు. అందువల్ల నేను ఈ కాల్మీ4లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ దీని నుంచి నేను ఏదో లక్షలు సంపాదించి బిల్డింగ్లు కట్టాలి అనేది అసలు నా ఇంటెన్షనే కాదు. ఓకేనా? సో అది కాల్మీ4లో కూడా మంత్లీ ఎంత వస్తుంది? మహా అయితే ఒక 2000 నుంచి 3000, 3500, 4000 రావచ్చేమో నెలకి. ఓకేనా? సరే, ఇది ఒక వే ఆఫ్ ఇన్కమ్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నా నెంబర్ ప్రైవేట్గా ఉంటుంది, మీ నెంబర్ ప్రైవేట్గా ఉంటుంది. మీకున్న డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ని నాకు మీరు ఫోన్ చేస్తే నేను క్లియర్ చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ ఏంటంటే అన్న ఛానల్ పలాని ప్రాబ్లం ఉందన్న, నేను అంత డబ్బులు ఇచ్చుకోలేనన్న అన్నప్పుడు కూడా బ్రో కాల్మీ4లో రీఛార్జ్ చేసుకోండి, జస్ట్ ఎంత ఒక 100, 150, 200 అట్లా రీఛార్జ్ చేసుకోండి. మాట్లాడిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీరు పేటిఎం కానీ ఫోన్పే కానీ పంపించుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. సో నాకు కాల్ చేయండి, నేను మీ ఛానల్ లాగిన్ తీసుకొని చేస్తాను అని చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అవునా కదా? నా దగ్గర ఎవరెవరైతే ఈ రకంగా వర్క్ చేయించుకున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేనంటే ఏంది అనేది మీకు తెలుసు, మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి కదా. కాబట్టి అది నేను చెప్పేది. అట్లా కాల్మీ4 నుంచి కూడా వస్తాయి. సో కాల్మీ4లో నేను జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా నేను మీకు చెప్పాను. సో ఓవరాల్గా నాకు నెలకి ఎలా లేదనుకున్నా కానీ ఒక 30,000 నుంచి 50,000 దగ్గర వస్తాయి. అంటే ప్రతి నెల నాకు 50,000 వస్తాయని నేను చెప్పలేను. ఒక్కొక్కసారి నాకు దరిద్రం బాగోకపోతే ఛానల్ వర్కులు రావు, ఒక్కొక్కసారి ఏంటంటే కాల్మీ4 యాప్ సరిగా పనిచేయదు. ఓకేనా? ఒక్కొక్కసారి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ పెట్టలేను. ఓకేనా? ఒక్కొక్కసారి ప్రమోషన్స్ రావు. సో అన్నీ స్టేబుల్గా ఉండవు కదా. అమెజాన్ అఫిలియేట్ ఇన్కమ్ కూడా నేను లింక్స్ పంపించట్లేదు కాబట్టి ఆగిపోయినాయి. సో ఎంత దరిద్రంలో ఉన్నా కానీ నాకు ఒక 20,000, 30,000 ఖచ్చితంగా వస్తాయి ఒక నెలకి. ఓకేనా? సో ఎక్కువలో ఎక్కువ చూసుకుంటే ఒక 50,000 దగ్గర వస్తాయి. సో ఇక్కడ నా ఇన్కమ్ అంతా ఒక ఎత్తు అయితే నా ఖర్చులు ఇంకొక ఎత్తు. ఖర్చులు అంటే ఏదో తాగి గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతానని కాదు, జస్ట్ చెప్తున్నా మీకు. సో ఖర్చులు ఎలా ఉంటాయి అంటే నాకు ఈ యూట్యూబ్ అనే పిచ్చి పట్టింది. నాకనే కాదు, ఈ యూట్యూబ్ అనే పిచ్చి పట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి దీని మీదే పెడతారు. మనం సంపాదించిన డబ్బులు మళ్ళీ తిరిగి మనం మన ప్యాషన్ మీదే పెడతాం. అవునా కదా?
ఓకేనా. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ గోడాక్స్ SL60W. అసలు ఇంటర్నెట్లో ఎతకండి ఈ లైట్ రేట్ ఎంత ఉందో ఎతకండి. ఈ మైక్ ఉంది, ఈ మైక్ వచ్చేసి జూమ్ F1 మైక్. సో ఇది 22,000 ఉంది. మరి ఎందుకన్నా అంత రేటు పెట్టి కొంటామనంటే మీకు ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. వినే వాళ్ళకి ఇంకొంచెం సేపు వినబుద్ధి అవ్వాలి. అండ్ అట్లాగే రింగ్ లైట్ ఉంది, అండ్ అట్లాగే 1,50,000 పెట్టి PC బిల్ చేయించాను. అట్లా చాలా ఉన్నాయి. ఓకేనా. నేను సంపాదించిన డబ్బులు మళ్ళీ తిరిగి యూట్యూబ్ మీదే నేను పెడతా. ఓకేనా. సో ఈ ఫోన్లో తీసిన వీడియోనే ఏమంటారు, కెమెరాలో తీసిన వీడియోనే. బట్ ఫోన్ క్వాలిటీకి కెమెరా క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది కదా. అట్లా ప్రొఫెషనల్గా కొంతమంది చేయాలనుకుంటారు, మన ప్యాషన్ని ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్ళాలనుకుంటారు. అలాంటి వాడిని నేను. సో అందుకని ఇట్లా ఖర్చు పెడతాం అనమాట. అండ్ అట్లాగే నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, ఇక్కడ కొన్ని ఖర్చులు ఉంటాయి. లైక్ ఏంటంటే నేను 2 ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టించాను. ఎందుకంటే నేను చేసే ఛానల్ వర్కులకి, నా ఛానల్కి, అండ్ అట్లాగే వేరే మా కింద ఇల్లు ఉంది కదా. సో ఆ ఇంట్లో టీవీ చూడడానికి ఎవ్రీథింగ్ వాటన్నిటికి కూడా 2 రౌటర్స్ కావాలి. 2 ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టించాను. ఒక్కొక్క ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసి 1,000 రూపీస్, అక్కడ 2,000 పోతుంది. అండ్ పవర్ బిల్ కూడా మాది సిస్టమ్స్ వర్క్ కదా, ఎక్కువ కరెంట్ ఎక్కువ కాలుతూ ఉంటుంది. అండ్ బాగా సమ్మర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి AC వాడాల్సి వస్తుంది, ఇన్వర్టర్స్ ఉంటాయి. సో వీటికి ఏంటంటే నాకు పైన స్టూడియోకి వచ్చేసి ఒక 4,000, 4,500 దగ్గర బిల్ వస్తుంది. అండ్ కింద ఇంటికి వచ్చేసరికి 2,000, 2,500 బిల్ వస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే నాకు కార్ EMIలు ఉన్నాయి. అండ్ అట్లాగే కార్ పెట్రోల్కి ఉంటుంది. అండ్ అట్లాగే అట్లా ఇక లెక్కేసుకుంటూ పోతే చిల్లర ఖర్చులు చాలా ఉంటాయి. నాకు ఎండ్ ఆఫ్ ది డేనా నా EMIలు అయ్యి మొత్తం కట్ అయిన తర్వాత ఇంకోటి, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఛానల్ వర్క్స్. నేను వర్క్లు వాళ్ళకి నేర్పించి వాళ్ళకి నేను కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటా. సో వాళ్ళకి నేను నెలకి ఇంత అని పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పే చేసిన తర్వాత మహా అయితే నా చేతిలో మిగిలేది ఒక 3,000, 4,000 మిగులుతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకుంటాను నేను. అట్లా. సో గోల్డ్ కూడా చాలా వరకు బ్యాంకులోనే ఉంది. సో ఆ ఇంట్రెస్ట్లు కట్టడానికి కూడా సరిపోవు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది నా ఇన్కమ్ సోర్స్. అసలు డబ్బులే రావట్లేదా నీకు అని అంటే వస్తాయి, కానీ ఆ వచ్చే ఖర్చుల్ని నేను కొంచెం ఆపుకోగలిగితే నాకు చాలా వరకు డబ్బులు మిగులుతాయి. ఓకేనా. సో అండ్ అట్లాగే అప్పుడప్పుడు నేను ఏంటంటే డొనేషన్ చేస్తూ ఉంటా. డొనేషన్ అంటే డబ్బులు తీసుకెళ్ళి చేతికి ఇస్తాను కానీ కాదు, ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వటం. అంటే ఏంటంటే నేను నాకు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు అమ్మ నాన్న ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, నేను నా సొంతంగా సంపాదించుకోగలుగుతున్నా. కొంతమంది సంపాదించుకోలేరు. కొంతమంది పిల్లలు రోడ్డు మీద తిండి దొరక్క హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నాకు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళని ఈవెన్ నా కార్లో ఎక్కించుకొని కూడా నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళి నేను ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ నేను అది చూపించుకొని ఏ రోజు, ఎందుకంటే అట్లా చూపిస్తే ఏంది బ్రో పెట్టి చెప్పుకుంటావా, ఇది కరెక్టేనా బ్రో, ఇలా చెప్పకూడదు అని చెప్పేసి చాలామంది అన్నారు. గతంలో కూడా నేను చాలా వీడియోలు చేశాను, ఏది నా కార్లో ఎక్కించుకొని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఏంది బ్రో సింపతి మీద సబ్స్క్రైబర్స్ లాగుదామని చూస్తున్నావా, వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా అని కూడా చాలామంది అన్నారు. అప్పటి నుంచి నేను ఆ వీడియోస్ ఆపేసాను. మళ్ళీ రీసెంట్ డేస్లో చాలామంది ఏంటంటే ఇట్లా ఫుడ్ డొనేట్ చేసి వీడియోస్ తీసి పెడుతున్నారు. అంటే ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఒకళ్ళు ఇద్దరు అనే కామెంట్లు పట్టించుకోకుండా అన్న ఇలా చేయండి అన్న, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది చేస్తారు అని వేరే వాళ్ళ వీడియోస్ కామెంట్ సెక్షన్లో నేను చదివా. కాబట్టి ఇక మీరు ఏమనుకున్నా కానీ సింపతి కోసం అయితే ఎప్పుడు ఏది చేయొద్దు బ్రో. ఏదైనా సరే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు నేర్చుకోగలుగుతారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోగలుగుతారు. మీ వల్ల ఇంకొక నలుగురు పిల్లలకి మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని అనుకుంటే మాత్రం ఒకళ్ళు ఇద్దరు అనే కామెంట్లు పట్టించుకోవద్దు. ఇక నుంచి నేను కూడా అదే డిసైడ్ అయ్యాను. వెరీ సూన్ నేను వీడియోస్ అయితే తీస్తా, కొన్ని వీడియోస్ తీస్తా ఫుడ్ డొనేట్ చేసేది. అండ్ అట్లాగే మనం ఎంతవరకు వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నాం ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో అయితే చూపిస్తాను. సో అది స్టే ట్యూన్ గైస్. ఇది చెప్పదలుచుకుంది అయితే. అండ్ ఎవరు కూడా ఇలాంటి వీడియో చెయ్యరు, ఎందుకంటే ఇంత సంపాదిస్తున్నాం, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, అండ్ అట్లాగే ఛానల్ వర్కులకి ఛార్జ్ చేస్తావా, లేకపోతే నీతో మాట్లాడాలంటే డబ్బులు కట్టి మాట్లాడాలా. సో ఇలా చాలా వరకు హేట్ స్ప్రెడ్ అవుతుంది. అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని ఇన్కమ్ సోర్సులు ఉన్నాయి మనకి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనంటే హాఫ్ నాలెడ్జ్, నేను ఎక్కువ ఆలోచించలేను, నాకు ఆలోచన పవర్ తక్కువ, కాబట్టి నేను ఇంత సంపాదించగలుగుతున్నా. నాకంటే మీరు ఇంకా బెటరు, అర్థమవుతుందా, మీరు ఇంకా సంపాదించగలుగుతారు. ఓకేనా. అండ్ నాకు వచ్చిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను చేయలేని ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను వెరీ సూన్ మీకు అందిస్తా. ఎందుకంటే నేను ప్రమోషన్ నాకు వచ్చింది, నేను చేయలేను అనుకో, ఆ ప్రమోషన్ నేను తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తా. అడ్వర్టైజర్ని అంటే ప్రొడక్ట్ మేనేజర్ని మిమ్మల్ని కలుపుతా. మీరు రేటు మాట్లాడుకోండి, మీరే ప్రమోషన్ చేసుకోండి, మీరే డబ్బులు సంపాదించుకోండి. ఎందుకంటే నేను వదిలేసాను అనుకో, అతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు రావాల్సిన డబ్బులు, అంటే మన తెలుగు కమ్యూనిటీకి రావాల్సిన డబ్బులు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటారు.
సో అట్లా వాళ్ళకి వీళ్ళకి కాకుండా మన తెలుగు వాళ్ళకి ప్రమోషన్స్ అందిస్తా నేను ఖచ్చితంగా. నా దగ్గరికి ఏదైనా సరే ప్రొడక్ట్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ నేను ఖచ్చితంగా అందిస్తా. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఏదన్నా వస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తా ప్రమోషన్స్ గురించి. సో మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా చేస్తూ ఉంటా. ఒకవేళ మీ మెసేజ్కి రిప్లై రాకపోయినా మీరు లైవ్లో అయినా జాయిన్ అయ్యి మీరు మీ డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చు అనమాట. అట్లా ఓకేనా. అండ్ మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఇక ఛానల్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను, సీరియస్గా మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటేనే Call Me4 యాప్ నుంచి కాల్ చేయండి. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అవసరం అయితేనే కాల్ చేయండి, అవసరం లేకుండా అయితే కాల్ చేయొద్దు. టైంపాస్కి అసలే కాల్ చేయొద్దు, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి మీకు అవసరం అయితేనే కాల్ చేయండి. అండ్ నేను అందరికీ హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉంది. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను ఫ్రీగానే చేస్తాను. ఫ్రీగానే చాలామంది నా దగ్గర వర్కులు చేయించుకున్నారు, ఆ సంగతి మీకు తెలుసు. కాబట్టి జెన్యూన్గా కాంటాక్ట్ అవ్వండి, జెన్యూన్గా వీడియోస్ చేయండి, మంచిగా సంపాదించుకోండి, మన కమ్యూనిటీని ముందుగా నడపండి. మీరు సంపాదించుకున్న తర్వాత కూడా మీరు ఇలాంటి వీడియో ఒకటి చేయండి. ఎందుకంటే నేను మీ బాగు ఎలా అయితే చూస్తున్నానో మీరు కూడా మీ సబ్స్క్రైబర్స్ బాగు చూడండి. అలాంటప్పుడు ఏంటంటే అందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చు. అది ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏముంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.